హలో అందరికీ ఈరోజు వీడియోలో బెండకాయ ఫ్రై ప్రిపరేషన్. ముందుగా 1/2 kg బెండకాయలను ఆయిల్ లేకుండా ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఒక ఉల్లిపాయ, 10 పచ్చిమిరపకాయలు, 1/2 స్పూన్ ఆవాలు, మెంతి కూర, కరివేపాకు, కొత్తిమీరని కట్ చేసుకొని తీసి పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టి అది హీట్ అయ్యాక అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలను వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి. తర్వాత అందులోకి మెంతి కూర, కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకొని మరొక నిమిషం పాటు వాటిని ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులోకి 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ పసుపు వేసుకొని అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత అందులోకి ఫ్రై చేసుకొని పెట్టుకున్న బెండకాయ ముక్కలు, సాల్ట్ అనేది వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. సో ఇప్పుడు బెండకాయ అయితే మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు అందులో కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీరను యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బెండకాయ ఫ్రై రెడీ అండి. బెండకాయ జిగురు అనేది లేకుండా చేసుకోవచ్చండి. పిల్లలకు ఎంతో ఇష్టమైన బెండకాయ కర్రీ వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. పిల్లల బ్రెయిన్కి చాలా బాగా పనిచేస్తుందండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.